హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. అబ్బాబాబా రోజుకి ఎన్ని వెరైటీ బ్రేక్ఫాస్ట్లు చూపిస్తున్నానండి, అయినా కూడా ఇంకా చాలా మిగిలే ఉన్నాయి అన్నట్టు మీరు ఫాలో అవుతున్నారు కదా నేను చెప్పే బ్రేక్ఫాస్ట్లన్నీ. ఎస్, అలాగే ఫాలో అయిపోండి. అండ్ ఈ రోజు కూడా చక్కగా నన్ను ఫాలో అయిపోండి, ఒక మంచి బ్రేక్ఫాస్ట్ ఐటమ్ తయారు చేసుకోండి. మరి ఈ రోజు కూడా నేను కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేశాను. అండ్ ఈ రోజు నేను చేయబోయే రెసిపీ ఏంటో తెలుసా? దానిమ్మ ఓట్ మీల్ ప్యాన్ కేక్ ప్రొసీజర్ని ఫాలో అయిపోండి. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఒక బౌల్ తీసుకుందాం. ఇందులో గోధుమ పిండి అండ్ ఓట్ మీల్ అన్నాం కదంటే ఓట్స్ తీసుకుంటున్నాను. గోధుమ పిండి ఓట్స్ రెండు కూడా చాలా మంచిది. అండ్ తర్వాత ఇలాచీ పౌడర్, ఒక మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్. సో ఇది మనకి స్పైసీగా కాకుండా చక్కగా కమ్మగా స్వీట్గా ఉంటుంది అన్నమాట ఈ ప్యాన్ కేక్. ఒక్కసారి ఇలాచీ కూడా వేసుకున్న తర్వాత ఇలాచీ పౌడర్ బాగా మిక్స్ చేసుకుందాం. అండ్ తర్వాత ఇందులోనే మనం తేనె కూడా వేసేసుకుందాం. ఓకే, సో స్వీట్నెస్ కోసం మనం తేనె యూజ్ చేస్తున్నాం. అండ్ షుగర్ వీటన్నిటికంటే కూడా తేనె చాలా మంచిది కాబట్టి ఇదే యూజ్ చేస్తున్నాం. కావాలి అనుకుంటే కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇందులో కొంచెం బెల్లం తురుము కూడా వేసుకోవచ్చు. సో బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో మనం పాలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. సో ఓన్లీ పాలతో మీరు మిక్స్ చేసుకోవచ్చు, లేదా కొంచెం పాలు వాటర్ రెండు కలిపి మీరు బ్యాటర్లా తయారు చేసుకోవాలి. సో చూద్దాము, పాలు సరిపోకపోతే మనం వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. ఓకే, ఇంకొంచెం వాటర్ పడతాయి, ఎందుకంటే ఓట్స్ అనేవి మనం ఎంత వాటర్ వేసినా కూడా పీల్ చేసుకుంటాయి కాబట్టి వాటర్ చూసుకొని వేసుకోండి. ఓకే, రెగ్యులర్గా ఓట్స్ అనేవి ఒక్కవేళ టైం లేకపోతే అందరూ కూడా పాలలో మిక్స్ చేసుకొని తినేస్తూ ఉంటారు. టైం ఉంది అనుకుంటే ఇలా ఓట్స్తో మనం డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. సో చూసారు కదా, మనకి కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది, మరీ పలుచగా కాకుండా మరీ థిక్గా కాకుండా. సో ఒక్కసారి బాగా బీట్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులోనే మనం ఎగ్ కూడా వేసుకుందాం. సో ఎగ్ వేసుకుంటే ఇంకా కంప్లీట్గా ఉంటుంది మన బ్రేక్ఫాస్ట్. సో ఎగ్ కూడా వేసుకొని మనం బాగా బీట్ చేసుకుందాం. సో ఇందులో మనం ఎగ్ కూడా వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. అండ్ ఈ ఓట్ మీల్ ప్యాన్ కేక్లోనే చాలా రకాల ప్యాన్ కేక్స్ మనం చేసుకోవచ్చు. అంటే ఓట్స్ కామన్గా ఉంటాయి, దాంతోపాటు మన ఇంగ్రీడియంట్స్ అనేవి డిఫరెంట్గా యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే స్వీట్గా చేస్తున్నాం కదా. ఫ్రూట్స్లోనే ఒక 3 టైప్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకున్నాం అనుకోండి, గ్రేప్స్ కానీ యాపిల్ కానీ, ఇవన్నీ చిన్న పీసెస్ కట్ చేసి మిక్స్ చేసుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. సో ఇలా మీరు ఒక 3 or 4 టైప్స్లో డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. ఓకే, సో ఇది బాగా మిక్స్ చేసుకున్నాం. అండ్ చెప్పా కదా, ఇందులో మనకి నచ్చిన ఫ్రూట్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా అసలు ఇలాంటి టైప్ ఆఫ్ రెసిపీస్ అన్నిటి కూడా పిల్లలకి నచ్చుతుంటాయి. అండ్ దాంతోపాటు ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా చాలా నచ్చుతూ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు చూసినా కొంచెం డిఫరెంట్గా తినాలి, ఆ రుచుల్ని ఆస్వాదిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ ఇలా ఫ్రూట్స్ వేసి ఇవ్వడం లేదా వెజిటేబుల్స్ ఇవన్నీ ప్రిఫర్ చేయడం చాలా మంచిది. అండ్ చాలా మంది డాక్టర్స్ వీళ్ళందరూ సజెస్ట్ చేస్తారు ఏంటంటే, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చాలా ప్లెజెంట్గా ఉండే సాంగ్స్ కానీ మూవీస్ కానీ ఇవన్నీ చూస్తూ ఉండాలని. అవునండి, మనం ఏం చూసినా విన్నా కూడా ఆ ఎఫెక్ట్ అంతా బేబీ మీద పడుతుందంట. సో మీరేం చేస్తారంటే చక్కగా మార్నింగ్ లేవగానే ఒక ప్లెజెంట్ సాంగ్తో స్టార్ట్ చేసి, ఏదైనా దేవుడి సాంగ్తో స్టార్ట్ చేసి ఇలాంటి బ్రేక్ఫాస్ట్లు చేసుకొని తింటూ, అలాగే మధ్యాహ్నం ఏం చేయాలని ఆలోచిస్తూ రోజంతా కూడా మాక్సిమం ప్లెజెంట్గా ఉండడానికి ట్రై చేయండి. అదే బేబీకి చాలా హెల్దీ అనమాట. అండ్ ఆఫ్ కోర్స్ మీరు తీసుకునే ఫుడ్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
బయట ఫుడ్ అనేది అస్సలు నాట్ అలౌడ్. ఇంట్లోనే మీకు ఎలాంటి తినాలనిపించినా కూడా ఇంట్లోనే కొంచెం ఈజీగా ఎలా చేసుకోవచ్చో అడిగి తెలుసుకోండి. లేకపోతే ఈ రోజుల్లో తెలిసిందే కదా, యూట్యూబ్ ఉంది, గూగుల్ ఉంది. మీకు నచ్చిన రెసిపీ కొంచెం డిఫరెంట్గా ఎలా చేయాలో చక్కగా చూసుకోవచ్చు. అండ్ మన బ్రేక్ఫాస్ట్ షో ఇవన్నీ ఫాలో అయిపోతే చాలా రకాల రెసిపీస్ కూడా నేర్చుకోవచ్చు. సో మీరు ఫుడ్ కూడా బయట నుంచి కాకుండానే ఇంట్లో ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇంత మినిమం జాగ్రత్తలు తీసుకుంటే చాలండి ఫుడ్ విషయంలో కానీ. అండ్ ప్లెజెంట్గా ఏ ప్రెషర్స్ లేకుండా ఉంటే చాలు, బేబీ కూడా చాలా హెల్దీగా పుడతారనమాట. సో తీసుకుంటారు కదా జాగ్రత్తలు. ఓకే, అండ్ ఇదైతే బాగా మిక్స్ చేసుకున్నాను కదా, ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం పాన్ కేక్ వేసుకోవాలి. సో బ్యాటర్ని బాగా బీట్ చేసి పెట్టేసుకున్నాం కదా. అండ్ ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకోవాలి. ఇందులో మనం బటర్ వేసుకోవాలి. సో పాన్ కేక్స్ ఇవన్నీ కూడా బటర్తో కాల్చుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. బటర్ కొంచెం కరగాలి. సో బటర్ కరిగిన తర్వాత మనం పాన్ కేక్ వేసేసుకోవచ్చు. సో కొంచెం థిక్గానే వేసుకోవాలి. సో ఇలా ప్లెయిన్గా కాకుండా దీనికి కొంచెం ఇంకొక ఫ్లేవర్ యాడ్ చేస్తే బాగుంటుంది కదా. సో ఇంతకు ముందే చెప్పాను ఫ్రూట్స్ ఏం యాడ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందని. ఇందులో నేను దానిమ్మ గింజల్ని యూజ్ చేస్తున్నాను. సో జస్ట్ పైనుంచి అలా వేసుకుందాం. చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది, తినేటప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకే, చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. మూత కూడా పెట్టేసుకుందాం. సో చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు నేను దానిమ్మ గింజలు యూజ్ చేసినట్టు మీరు కావాలి అంటే ఇంకెలాంటి ఫ్రూట్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మిక్స్ చేసేటప్పుడే మీరు కావాలి అంటే యాపిల్ ముక్కలు వేసుకోవచ్చు, లేదా బనానా కూడా యూజ్ చేయొచ్చు. కొంతమంది బనానా తినరు కాబట్టి డైరెక్ట్గా ఇలా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అంటే తేనె, బనానా ఇవన్నీ యూజ్ చేసుకుంటే స్వీట్నెస్కి స్వీట్నెస్ ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు ట్రై చేయండి ఇంకా డిఫరెంట్గా. అండ్ ఇప్పుడైతే ఇది కొంచెం మనకి రెండు సైడ్ల కాలాలి కాబట్టి టైం పడుతుంది. సో కొంచెం వెయిట్ చేద్దాం. ఓకే, చూద్దాం. ఇది ఎస్, ఒక సైడ్ చక్కగా కాలింది. మనకి ఎడ్జెస్ చూస్తే తెలిసిపోతుంది. సో ఇది రెండో వైపు కూడా తిప్పుకుందాం. సో ఒక సైడ్ చూసారా ఎంత చక్కగా కాలిందో, రెండో వైపు కూడా కొంచెం కాలాలి. అండ్ ఇప్పుడు మనమైతే స్వీట్ చేసుకుంటున్నాం, అంటే కొంచెం స్వీట్ మిక్స్ ఉంది కాబట్టి తీగా ఉంటుంది. ఒకవేళ స్వీట్ నచ్చని వాళ్ళు ఏం చేస్తారు అంటే, మనం మిక్స్ చేసాం కదా ఈ ఓట్స్, వీటన్నిటిలోనే కొంచెం పెప్పర్, కారం, మిర్చి ఇవన్నీ వేసుకొని వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని దీన్ని మీరు హాట్గా కూడా చేసుకోవచ్చు. అంటే కారంగా ప్యాన్ కేక్ చేసుకోవచ్చు. ఇంకా వెజిటేబుల్స్ విషయానికి వస్తే మీకు నచ్చినవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఆకుకూరలు కానీ వెజిటేబుల్స్ కానీ ఇవన్నీ యాడ్ చేసుకొని కొంచెం స్పైసీగా కూడా చేసుకోవచ్చు. సో మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. స్వీట్ కానీ హాట్ కానీ మీ చేతుల్లో ఉందన్నమాట. సో ఇది రెండో సైడ్ కూడా కాలాలి కాబట్టి వెయిట్ చేద్దాం. ఓకే, చూద్దాం. మనకి ఎస్, రెండు వైపు కూడా కాలింది. సో రెండు వైపులా తిప్పుకొని కాల్చుకొని పెట్టుకున్నాను. రెండో వైపు కూడా చక్కగా కాలింది. ఆఫ్ చేసేద్దాం. జస్ట్ మనకి ఇలా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది, లోపలంతా కూడా కుక్ అయిపోతుంది. ఇంకా ఫైనల్ గా దీన్ని సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఆహా, చూసారా వేడిగా ఓట్ మీల్ పాన్ కేక్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని టేస్ట్ చేయాలని ఉంది, కానీ దానికంటే ముందు ప్రొసీజర్ ని ఫాలో అయిపోండి. ఓట్ మీల్ పాన్ కేక్ కి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ 1 కప్పు, ఎగ్ 1, తేనె 1/2 కప్పు, పాలు 1/2 కప్పు, యాలకుల పొడి 1 స్పూన్, దానిమ్మ గింజలు
అరకప్పు, గోధుమ పిండి అరకప్పు, బటర్ 2 టీ స్పూన్లు. ఓట్ మీల్ పాన్ కేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో గోధుమ పిండి, ఓట్స్, యాలకుల పొడి, తేనె, పాలు పోసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఎగ్ కూడా వేసుకొని బాగా బీట్ చేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి బటర్ వేసి బ్యాటర్ ను దోసలా వేసుకొని పైనుంచి దానిమ్మ గింజలు వేసి 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే ఓట్ మీల్ పాన్ కేక్ రెడీ. ఓట్ మీల్ పాన్ కేక్ కి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా టేస్టీగా ఉంది. ముఖ్యంగా దీనిపైన మనం దానిమ్మ గింజలు వేసాం కదా, సో తింటున్నప్పుడు మన నోటికి తగులుతుంటే చాలా బాగుంది. దాంతో పాటు ఇలాచీ ఫ్లేవర్, తేనె ఇవన్నీ వేసాం కాబట్టి చక్కగా స్వీట్ గా నాకైతే చాలా నచ్చింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇందులో మనం దానిమ్మ గింజలు వేసాం కదా, సో రెండో వైపు తిప్పినప్పుడు ఎక్కువ కుక్ చేసుకోకూడదు. దానిమ్మ గింజలనే కాదు, ఏ ఫ్రూట్స్ వేసినా కూడా మనం ఎక్కువ కుక్ చేయకూడదు, ఎందుకంటే అందులో ఉన్న ప్రోటీన్స్ అన్ని కూడా పోతాయి. సో ఫ్రూట్స్ వేసుకున్నప్పుడు కొంచెం రెండో వైపు తిప్పినప్పుడు హాఫ్ కుక్ చేసుకోండి చాలు. అదే వెజిటబుల్స్ వేసుకున్నప్పుడు చక్కగా మీకు నచ్చినట్టు కుక్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, చక్కగా పాన్ కేక్ అయితే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి. ఈ పాన్ కేక్ కి సైడ్ డిష్ లేకపోయినా పర్లేదు, చక్కగా తినేయచ్చు. కానీ సైడ్ డిష్ ఉంటే ఇంకా బాగుంటుంది. సో పాన్ కేక్ లోకి సైడ్ డిష్ ఏంటా అని ఆలోచిస్తున్నారా? ఉందండి, సాస్ ఐటమ్ అన్నమాట. సో సాస్ కూడా మనం ఫ్రూట్స్ తో చేసుకోబోతున్నాం. సో దీనికి కాంబినేషన్ గా నేను చేయబోతున్నాను ప్లమ్ అండ్ యాపిల్ సాస్. సో ఏ మాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను, ఫాలో అయిపోండి. సో లెట్స్ స్టార్ట్ ప్లమ్ అండ్ యాపిల్ సాస్. సో దానికి కావాల్సింది ప్లమ్ అండ్ యాపిల్. ఫస్ట్ మనం ఏం చేసుకుందామంటే యాపిల్స్ అండ్ ప్లమ్స్ ని పీల్ చేసుకొని కట్ చేసి పెట్టేసుకుందాం. సో ఫస్ట్ యాపిల్ ని చక్కగా పీల్ చేసేసుకుందాం. అండ్ మీ అందరికీ తెలిసిందే, రోజు ఒక యాపిల్ తినడం వల్ల హెల్త్ కి చాలా మంచిది. అండ్ నెక్స్ట్ గ్రీన్ యాపిల్ తీసుకుందాం. సో గ్రీన్ యాపిల్ కూడా పీల్ చేసుకొని స్లైసెస్ చేసేసుకుంటాను. సో చెప్పా కదా, మనకి నార్మల్ యాపిల్ ఒక టేస్ట్ ఉంటుంది, గ్రీన్ యాపిల్ లైట్గా పుల్లగా వగరు టేస్ట్ ఉంటుంది. అండ్ ఈ గ్రీన్ యాపిల్లో సిట్రిక్ యాసిడ్ కలుస్తుంది కాబట్టి మన హెల్త్ కూడా చాలా మంచిది. ఓకే, ఇది కూడా యాస్టీస్ మనం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. ఓకే, సో గ్రీన్ యాపిల్ కూడా చక్కగా పీసెస్ కట్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ప్లమ్. సో దీన్ని కూడా పీల్ చేసుకుందాం. నార్మల్గా మనం ప్లమ్కి పీల్ చేయక్కర్లేదు, కాకపోతే సాస్ చేసుకుంటున్నాం కదా, పీల్ చేయకపోతే మనకి అంతా కూడా కొంచెం స్మూత్గా అవ్వదు. సాస్ అంతా కూడా ఇలా తొక్కలు తొక్కలు ఉండిపోతుంది కాబట్టి పీల్ చేసుకుందాం. ఓకే, సో మీకు పర్టికులర్గా ఇదే ఫ్లేవర్ నాకు కొంచెం ఎక్కువ ఉండాలి అంటే, యాపిల్ ఫ్లేవర్ ఎక్కువ ఉండాలి లేదా ప్లమ్ ఫ్లేవర్ ఎక్కువ ఉండాలి అనుకుంటే ఆ ఫ్రూట్ని కొంచెం ఎక్కువ వేసుకోండి. సో దాన్ని బట్టి మీకు నచ్చిన ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఓకే, ఎస్. ఓకే, అన్ని ఫ్రూట్స్ కూడా కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకుందాం. ఇందులో వాటర్ పోసుకుందాం. సో మన సాస్కి ఎంత వాటర్ కావాలో అంత పోసుకుందాం. అండ్ లైట్గా కొంచెం వేడైన తర్వాత ఇందులో మనం ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి.
సో ఫ్రూట్స్ నేను ఈ 3 తీసుకున్నాను కాంబినేషన్ కింద. అండ్ మీకు తెలిసిందే, మీకు కావాలి అనుకుంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. గ్రేప్స్ కానీ ఇలా మీరు డిఫరెంట్ కాంబినేషన్స్ ట్రై చేయొచ్చు. ఓకే, ఇందులో నేను యాపిల్, తర్వాత గ్రీన్ యాపిల్ అండ్ ప్లమ్, సో ఇవన్నీ యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. సో ఇవన్నీ ఏంటంటే మనకి బాగా బాయిల్ అయ్యి ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా పేస్ట్లా అయిపోవాలి. ఇవన్నీ మిక్స్ చేసుకొని ఇందులో మనం యాపిల్ జ్యూస్ కూడా వేసేసుకుందాం. ఓకే, యాపిల్ జ్యూస్ కూడా వేసుకొని మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాం. ఎస్, సో ఇప్పుడు ఇది మనకి ఏమవ్వాలంటే బాగా బాయిల్ అయ్యి ఆల్మోస్ట్ మనకి అన్ని ఫ్రూట్స్ కూడా పేస్ట్లా అయిపోవాలన్నమాట. అప్పుడు దాకా బాయిల్ చేసుకోవాలి. అండ్ ఒక్కసారి కలుపుకొని ఇందులో ఇప్పుడే మనం ఆల్మండ్ ఎక్స్ట్రాక్ట్ కూడా యాడ్ చేసేద్దాం. అప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది. సో ఆల్మండ్ ఎక్స్ట్రాక్ట్ కొంచెం, ఎస్, ఓకే, మూత పెట్టేసుకుందాం. ఎస్, ఇప్పుడు ఇది మనకి బాగా బాయిల్ అవ్వాలి. సో చెప్పా కదా, అన్ని కూడా మనకి బాగా బాయిల్ అయిపోయిన తర్వాత క్రష్ చేసుకుంటే పేస్ట్లా అయిపోవాలి. సో ఆల్రెడీ అన్ని బాయిల్ అయిపోయిన తర్వాత నేను క్రష్ చేసుకున్నాను. చూసారు కదా, చక్కగా పేస్ట్లా అయిపోయింది. మళ్ళీ ఒక్కసారి జస్ట్ ఇలా మిక్స్ చేసుకొని ఇందులో మనం అల్లం పొడి కలుపుకుందాం. సో చాలా కొంచెం మనం వేసుకోవాలి అల్లం పొడి. స్పైసీస్ అవేమి ఎక్కువ యూజ్ చేయట్లేదు కాబట్టి ఓన్లీ అల్లం పొడి యూజ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అండ్ అల్లం పొడి వేసుకున్న తర్వాత ఒక్కసారి మనం బాగా మిక్స్ చేసుకొని లైట్ ఇలా దగ్గర పడిన తర్వాత ఆఫ్ చేసేసుకోవాలి. చూసారు కదా, మొత్తం అంతా కూడా మనకి క్రష్ అయిపోయి దగ్గర పడిపోయింది. సో సాస్లా రెడీ అయిపోయింది. ఎస్, సో ఫైనల్ గా మన సాస్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుంటే చక్కగా టేస్ట్ కూడా చేసేయచ్చు. వెళ్ళి సర్వింగ్ బౌల్ తెచ్చేస్తా. ఓకే, అండ్ ఇది కూల్గా చేసుకొని ఆ తర్వాత మీరు టేస్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ సర్వ్ చేసుకునే ముందు కొంచెం నిమ్మరసం పిండుకొని సర్వ్ చేసుకుందాం. సో జస్ట్ లైట్గా అలా స్క్వీజ్ చేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, ప్లమ్ యాపిల్ సాస్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. ప్లమ్ అండ్ యాపిల్ సాస్ కి కావాల్సిన పదార్థాలు: యాపిల్ 1, గ్రీన్ యాపిల్ 1, ప్లమ్ 1, యాపిల్ జ్యూస్ 1/2 కప్పు, నిమ్మకాయ 1, అల్లం పొడి 1/2 టీ స్పూన్, బాదం ఎక్స్ట్రాక్ట్ 1/2 టీ స్పూన్. ప్లమ్ యాపిల్ సాస్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నీళ్లు పోసి అందులో యాపిల్, గ్రీన్ యాపిల్, ప్లమ్ ముక్కలు వేసి కలిపి యాపిల్ జ్యూస్ కూడా వేసుకొని ఆల్మండ్ ఎసెన్స్ కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. దగ్గర పడిన ముక్కలను క్రష్ చేసి అల్లం పొడి వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని నిమ్మరసం పిండుకొని సర్వ్ చేసుకుంటే ప్లమ్ యాపిల్ సాస్ రెడీ. ప్లమ్ యాపిల్ సాస్ కి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. సాస్ అనేది చల్లగా తినాలండి. ఇప్పుడు వేడిగా ఉంది కాబట్టి కొంచెం తీసుకుంటున్నా. చాలా బాగుంది.
ముఖ్యంగా పైనుంచి నిమ్మరసం పిండుకుందాం కాబట్టి ఆ పులుపు చక్కగా నోటికి తగిలి చాలా బాగుంది. దీంతో పాటు అల్లం పౌడర్ ఇవన్నీ వేసాం కాబట్టి ప్రతి ఒక్క ఫ్లేవర్ కూడా చాలా పర్ఫెక్ట్ గా తెలుస్తుంది. ప్లమ్ అండ్ యాపిల్ చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అని కూడా చెప్పొచ్చు. సో ఇది పాన్ కేక్స్, డిఫరెంట్ పాన్ కేక్స్, వీటన్నిటిలో కూడా ఈ సాస్ ట్రై చేయొచ్చు. మరి చూసారు కదా, ఈ రోజు మీకోసం 2 డిఫరెంట్ రెసిపీస్ నేర్పించాను. నేర్చుకున్నారు కదా? ఒకవేళ నేర్చుకోలేదు, మిస్ అయ్యామనుకుంటే ఏం బాధపడద్దు. జస్ట్ లాగిన్ టు www.facebook.com/etvabruchi లేదా www.youtube.com/etvabruchi ఈ రెండిట్లోకి లాగిన్ అవ్వచ్చు. అండ్ వీటితో పాటు ఈటీవీ అభిరుచి ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు టేస్టీ రెసిపీస్ ని నేర్చుకొని చక్కగా ఆ టేస్ట్ ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కూడా వెయిట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మరో 2 టేస్టీ అండ్ డెలిషియస్ వంటకాలతో మీ ముందుంటాను. అంటిల్ దెన్, బై బై.